పూర్వము ఒక పల్లెటూరులో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి 4 కొడుకులు. ఈ కొడుకులు బాగా పనిచేసేవారే, కానీ వారి మధ్య ఎప్పుడూ తగలు ఉండేవి. రైతు వారి మధ్య ఆ తగలను చూసి చాలా బాధపడి ఒకరోజు కుమారులందరినీ పిలిచి, నాయనా, మీరు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు, దయచేసి మీరందరూ కలిసి ఉండండి అని చెప్పాడు. కానీ కొడుకులు వారి నాన్న మాటను పెడిచెవిన పెట్టారు. అందుకు రైతు బాగా ఆలోచించి వాళ్ళందరినీ ఒకసారి పిలిచి, మీరందరూ వెళ్ళి కొన్ని కట్టెపుల్లలను సేకరించి తీసుకురమ్మని చెప్పాడు. కుమారులందరూ వారి నాన్నగారు చెప్పినట్టే వెళ్ళి కట్టెపుల్లలను తీసుకొని వాళ్ళ నాన్నకి ఇచ్చారు. అప్పుడు రైతు కుమారులందరికీ ఒక్కొక్క కట్టెపుల్లను ఇచ్చి వాటిని ఇంచమన్నాడు. కుమారులు ఎంతో ఈజీగా ఆ కట్టెపుల్లలను ఇంచేశారు. రైతు మరికొన్ని కట్టెపుల్లలు తీసుకుని వాటిని కట్టెగా కట్టి కుమారులకు ఇచ్చి ఇంచమన్నాడు. కానీ కుమారులు ఎవరు ఎంత ప్రయత్నించినా వాటిని ఇంచలేకపోయారు. అప్పుడు రైతు కుమారులతో, చూసారా, ఒక కట్టెపుల్లను అయితే చాలా సులభంగా వించేయగలం, అదే కట్టగా కట్టిన కట్టను వించాలి అంటే చాలా కష్టం. అందుకే మీరందరూ కలిసి ఉండాలి అని చెప్పాడు. ఈ కథలోని నీతి: ఐక్యమత్యమే మహాబలం.